గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి సంక్రాంతికి రాబోతున్న చిత్రం గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. 3 సంవత్సరాల పాటు షూటింగ్ లో ఉన్న ఈ మూవీ ఎట్టకేలకి విడుదలకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఫెస్టివల్ టైంలో అయితే కొంత కలిసి వస్తుందని సంక్రాంతికి షిఫ్ట్ చేశారు. ఇక చరణ్ కోసమే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ విశ్వాంబర సినిమాని మే నెలకు వాయిదా వేశారు. గేమ్ చేంజర్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి సంక్రాంతి సీజన్ ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఈ మూవీపై ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ బజ్ అయితే లేదు. అయితే ఎలా అయినా మూవీని స్ట్రాంగ్ గా మార్కెట్ లోకి పంపించాలని దిల్ రాజు అయితే ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ కి పర్వాలేదని టాక్ వచ్చినా దేశవ్యాప్తంగా సౌండ్ చేసేంత హైప్ అయితే రాలేదు. దిల్ రాజు సంక్రాంతి సీజన్ మీదనే పూర్తిగా హోప్ పెట్టుకున్నారు. కంటెంట్ మీద నమ్మకం ఉన్న ఆ టైంలో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ కి పోటీగా సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ మూవీ వస్తుంది. ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే అనిల్ రావుపూడి వెంకటేష్ కాంబోలో సిద్ధమవుతున్న సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. సంక్రాంతికి వస్తున్న సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే డాకు మహారాజ్ నైజాం రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ పరంగా గేమ్ చేంజర్ మూవీకి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే తమిళనాడు మాత్రం గట్టి పోటీ ఎదురవుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. దీనికి కారణం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు. తమిళనాట అజిత్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే అక్కడి ప్రేక్షకులు కూడా మొదటి ప్రాధాన్యత తమిళ చిత్రాలకి ఇస్తారు. దీంతో తమిళనాడులో గేమ్ చేంజర్ కి గట్టి పోటీ ఎదుర్కోవడం గ్యారంటీ అని అంటున్నారు. హిందీ బెల్ట్ లో ప్రస్తుతానికి ఈ సినిమాకి చెప్పుకోదగ్గ కాంపిటీషన్ అయితే లేదు. అయితే రామ్ చరణ్ మానియా ఎంతవరకు నార్త్ ఇండియాలో పనిచేస్తుందనే దాన్ని బట్టి మూవీ కలెక్షన్స్ అయితే ఆధారపడి ఉంటాయి. శంకర్ కి కొంత క్రేజ్ ఉన్నా గత కొన్నేళ్లుగా అతని నుంచి వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో అతనిపై పబ్లిక్ అటెన్షన్ తగ్గింది. మరి ఈ ఆటంకాలు గేమ్ చేంజర్ ఎంతవరకు అధిగమిస్తుంది అనేది చూడాలి.